హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ నేనైతే మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసాను అనమాట. సో ఈరోజు అయితే మనం వెళ్తున్న ప్లేస్ ఇక్కడ చూస్తున్నారు కదండి. మనం గోదావరి మీదుగా వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంది కదా గోదావరి నది, ఆ బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి అయితే రాజమండ్రి కాదు విజయవాడకైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే కనకదుర్గ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఇంద్రకీలాద్రి కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో నేను వచ్చిన టైం అయితే కొంచెం డ్రిజల్ లాగా పడుతుంది అనమాట, రెయిన్ పడుతుంది. రెయిన్లో టెంపుల్ అండ్ నేను ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేశాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, టెంపుల్కి ఇది మెట్ల మార్గం అనమాట. మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. సో మనం బ్లాగ్లోకి వెళ్ళే కన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళినా కూడా మనకి లిఫ్ట్ అనేది వస్తుందన్నమాట. లిఫ్ట్ నుంచి మనం పైన గుడికి చేరుకోవచ్చు, లేదంటే మెట్ల మార్గం ద్వారా అయినా చేరుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం టెంపుల్ పైన ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. సో వర్షంలో టెంపుల్ అయితే చాలా చాలా అందంగా ఉంది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గోపురం అన్నమాట. సో ఇక్కడ స్థల పురాణంకి వచ్చేసరికి మనందరికీ తెలిసినట్టు మహాభారతం టైంలో అర్జునుడు ఈ కొండలపైన తపస్సు చేస్తే మహాశివుడు పాశుపత్రం అనే వెపన్ని వరంగా ఇస్తారనమాట. సో దాంతో విజయం సాధించారు కాబట్టి దీనికి విజయవాడ అనే పేరు ఈ ప్లేస్కి వచ్చిందనమాట. సో ఇక్కడ దుర్గాదేవి కొలువై ఉండడం వల్ల ఇక్కడ దుర్గాదేవిని విజయదుర్గ అమ్మవారు అని కూడా అంటారు. సో ఈ టెంపుల్ ఉంది కదండి, ఈ టెంపుల్ని కనకదుర్గ అమ్మవారి టెంపుల్, ఇంకా శ్రీ దుర్గమల్లేశ్వర టెంపుల్ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారిని దర్శనం చేసుకోండి. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మనకి మార్నింగ్ 4 నుంచి 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. దీనికి టికెట్స్ కూడా మీకు 100, 300, 500 ఇలా డిఫరెంట్ టికెట్స్ ఉంటాయన్నమాట. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు మనకి ఇలా చిన్న చిన్న ఆలయాలు, గణపతి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తాయి. సో అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, విజయవాడలో వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ అనమాట, బాబాయ్ హోటల్. సో ఇక్కడ మనకి బయట ఫిల్టర్ కాఫీ కూడా లభిస్తుంది. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. సో మనకి అక్కడ గుడిని చూసాం కదండి, కనకదుర్గ అమ్మవారి గుడి. మనకి అక్కడ కూడా మనకి కృష్ణానది కనిపిస్తుంది అనమాట. ఇదంతా కృష్ణానది తీరంలో ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదండి, ఇదంతా హోటల్ లోపల. మనకు కొంచెం చెన్నై, తమిళనాడు ఆ అంబియన్స్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మీలో ఎంతమంది విజయవాడ వచ్చినప్పుడు ఈ హోటల్ని విజిట్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఇడ్లీ అండ్ దోశ ఈ రెండు అయితే ట్రై చేశాను. రెండు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇడ్లీతో మనకి చక్కగా పైన వెన్న, కారం పొడి, దానిపైన నెయ్యి, ఇంకా 2 చట్నీలతో అయితే సర్వ్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తామన్నమాట. సో నాకు ఒక్కరోజే ఉండడం వల్ల నేను జస్ట్ 2-3 ప్లేసెస్ మాత్రమే కవర్ చేయగలిగాను. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ టైం ఉన్నట్టయితే ఇంకా ఏ ప్లేసెస్ కవర్ చేయాలో అవి కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడైతే మనం బ్యారేజ్ మీదుగా ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్తున్నాం అన్నమాట.
ఈ బ్యారేజ్ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ మనకి మార్నింగ్ టైం ఈ వర్షంలో చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఈవినింగ్ టైం అయితే మీకు ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లైట్స్ అవి ఆన్ చేస్తారు కదా, సో ఆ లైటింగ్లో ఇంకా చాలా చాలా బాగా కనిపిస్తుంది. నేను వెళ్తున్న టైంలో అయితే వర్షం పడుతుంది అనమాట. వర్షంలో విజయవాడ చాలా అందంగా ఉందండి, చాలా గ్రీనరీ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇదే ఉండవల్లి కేవ్స్ అనమాట. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. సో ఉండవల్లి కేవ్స్కి వచ్చాక స్టార్టింగ్లో ఇలా మనకి పచ్చటి పంట పొలాలు, ఈ పక్కన ఈ ఫుల్ గ్రీనరీతో చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షం పడుతున్న టైంలో ఇలాంటి ప్లేసెస్ చాలా అందంగా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెట్ల మార్గంలో పైకి వెళ్తే మనకి కేవ్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఇదే ఉండవల్లి కేవ్స్ అన్నమాట. ఇవి 4th 5th century లో కట్టిన రాక్ కట్ కేవ్ టెంపుల్ అన్నమాట. ఇది మనకి లోపల చాలా స్కల్ప్చర్స్ కూడా కనిపిస్తాయి, దేవుళ్ళవి, అప్పటి కింగ్స్వి, ఇలా చాలా స్కల్ప్చర్స్ కనిపిస్తాయి అన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి ఇలా చాలా రాక్స్ మీద చెక్కిన శిల్పాలు చాలా కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు మనకి 4th 5th century అంటే ఎప్పటివో కదా, అప్పుడు చెక్కిన శిల్పాలు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా ఇంకా పై ఫ్లోర్ అన్నమాట. మొత్తం 3 floors ఉంటాయి. 3 floors-లోనూ ఇలా స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదండి బ్రహ్మదేవుని స్కల్ప్చర్, ఎగ్జాక్ట్లీ దీని కిందన విష్ణుమూర్తి స్కల్ప్చర్ ఒకటి అనంతశయాన పోస్చర్లో ఉంటుందన్నమాట. ఈ స్కల్ప్చర్ అయితే 1 rock అంటూ 1 గ్రానైట్ మీద, 1 block ఆఫ్ గ్రానైట్ మీద చెక్కిన స్కల్ప్చర్ అన్నమాట. సో ఇలా పూర్తిగా మేడపైకి వచ్చేసరికి ఇలా మనకి కనిపిస్తుంది వ్యూ అంతా. సో ఇక్కడ ఇది బ్యాక్ వాటర్స్ అన్నమాట అండి, కృష్ణానది బ్యాక్ వాటర్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, చుట్టూ పంట పొలాలు, మధ్యలో బ్యాక్ వాటర్స్తో చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి దారిలో మాకు ఒక సోడా షాప్ అయితే కనిపించింది అనమాట. సో అక్కడైతే ఆగాను. అక్కడ మామూలుగా మనం ఎప్పుడూ తీసుకునే సోడాలు కాకుండా ఇక్కడ సుగంధి, తర్వాత కడుపుకి చల్లగా చేసే మారేడు దళాలు, సబ్జా గింజల సోడా, ఇలాంటివన్నీ దొరుకుతాయన్నమాట. నేనైతే మారేడు దళాలు, సబ్జా గింజల సోడా అయితే ట్రై చేశాము. చాలా చాలా బాగుంది, అది చాలా హెల్దీ కూడా. సో మీరు విజయవాడకి వచ్చినప్పుడు ఇంకా టైం ఉంది, 1 day కాకుండా 4-5 days ఉంది అన్నప్పుడు ఈ ప్లేసెసే కాకుండా మీరు కొండపల్లి ఫోర్ట్, గాంధీ హిల్ మ్యూజియం, ఇంకా భవానీ ఐలాండ్, ఇలాంటి ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది పున్నమి ఘాట్ అంటారు. ఇక్కడికైతే వచ్చాము. ఇది లాస్ట్ ప్లేస్ నేను విజిట్ చేసింది. సో పున్నమి ఘాట్కి వచ్చాక అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది భవానీ ఐలాండ్ అన్నమాట. ఇక్కడ నుంచి బోట్స్ వెళ్తాయి. ఇక్కడే మీకు టికెట్ తీసుకొని బోట్ ఎక్కితే మీకు ఇక్కడ నుంచి బోట్స్ అక్కడికి వెళ్తాయి అన్నమాట. సో ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదండి, ఈ ప్లేసెస్ అయితే 1 dayలో నేను విజిట్ చేసిన ప్లేసెస్ అన్నమాట విజయవాడలో. సో ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ రిటర్న్ అయిపోయాను. సో మీరెవరైనా విజయవాడ వచ్చినప్పుడు ఇంకా ఏ ప్లేసెస్ విజిట్ చేశారో మాకు కమెంట్స్లో తెలియచేయండి.